దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంతర్ మంతర్ వద్ద సీజేపీ నాయకులు కార్యకర్తలు చేపట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులను పార్లమెంటు వైపు వెళ్లకుండా నివారించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనతో జంతర్ మంతర్ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసన ధర్నా, పార్లమెంటు మార్చి నిర్వహిస్తామంటూ కూడా సీజేపీ పార్టీ అభిజిత్ దీప్కే ప్రకటించిన తర్వాత వేల మంది కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటిది. మూడంచెల వ్యవస్థ మధ్య మొత్తం అంటే జంతర్ మంతర్ అటువైపు కానీ ఇటువైపు అంతా కూడా టోటల్ పోలీస్ సెక్యూరిటీ మధ్య ఉండేటటువంటిది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, నిరసనకారులు పార్లమెంటు వైపు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పోలీసులందరూ కూడా వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కిందంతా చూడొచ్చు, కొద్దిసేపటి క్రితంగా జరిగినటువంటి ఏదైతే చాలా మంది నిరసనకారులు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఆ చెప్పులు ఇక్కడ చాలా మంది నిరసనలు తెలిపి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు ఉండేటటువంటిది ఏదైతే లోపల గ్రౌండ్, జంతర్ మంతర్ గ్రౌండ్, ఈ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇది 3వ గేటు. ఈ గేటును దాటిన తర్వాత 2వ గేట్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి మొట్టమొదటి గేట్ ఉంటుంది. 3 గేట్లు దాదాపు ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ అంతా, ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అవుతున్నటువంటిది. నిరసనకారులను నిలుపుదల చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మటుకు కూడా పోలీసులకు, ఇటు నిరసనకారులకు జరిగినటువంటిది, ఇక్కడ పోలీసులకు కూడా ఇక్కడ గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రము ఫోర్స్ అంతా కూడా ఇక్కడ అలర్ట్ అయినటువంటిది. కానీ ప్రస్తుతము నిరసనకారులు ముందుకొచ్చి చొచ్చుకొని వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ దాదాపు చాలా మంది, కొంతమంది రాళ్ళు కూడా విసిరినటువంటిది ఇక్కడ చూస్తున్నాము. చాలా మంది కూడా ఇక్కడ మరి కొంతమంది కూడా చాలా మంది అటువైపు నుంచి కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు నుంచి అటువైపు వెళ్లకుండా వాళ్ళ నిలుపుదల చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఫోర్స్ అంతా కూడా వాళ్ళని దాదాపు 100 మంది కూడా యువకులు, నిరసనకారులందరూ కూడా రావడం జరిగింది. धर्मेंद्र प्रधान इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो। तानाशाही नहीं चलेगी। हम ये कहेंगे कि ये मोदी जी के गुंडे हैं, ये पुलिस नहीं हो सकती। सीधे सीधे लोकतंत्र की हत्या हो रही है। हम शांतिपूर्वक प्रोटेस्ट कर रहे हैं। हमारे दो भाइयों के साथ इन्होंने लाठीचार्ज किया है और किसी एक की भी नेम प्लेट नहीं। आप देखिए, किसी ने एक नेम प्लेट नहीं। क्या मैडम, स्टूडेंट्स को समझाने के लिए भी लाठियों डंडियों के चलते हैं? ऐसा है कुछ? खुशी होगी सर, आपको खुशी होगी लाठी मारने से? खुशी होगी। लो मारो। ఇక్కడ ప్రస్తుతం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము ఇక్కడ నుంచి మమ్మల్ని శాంతియుతంగా పార్లమెంటు మార్చి చేయడానికి వీలు ఇవ్వండి అంటూ కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా పోలీసుల కాళ్ళు చేతులు మొక్కుతున్నటువంటి దృశ్యాలు కూడా ఒకవైపు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. దాదాపు 100 మంది కూడా చేరుకున్నారు. వాళ్ళ ఫోర్స్ అంతటిని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దాదాపు ఇక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ రాహుల్తో, జంతర్ మంతర్.